రసకందాయంలో ఉంది ఎపిసోడ్. బుల్లితెర స్టార్స్ లో ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వెళ్ళిపోయారు. భావనని కుట్ర పని ఇద్దరు అబ్బాయిలు బయటికి పంపించేశారు. కాయ్ రాజా కాయ్ తర్వాత మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం విత్ శశి అండ్ సీతాకాంత్. సో లెట్స్ గెట్ ఇంటు our నెక్స్ట్ రౌండ్, ది లాస్ట్ రౌండ్, రాజు రాణి. మొత్తానికి వాళ్ళిద్దరు డబ్బులు తీసుకుని అక్కడ కూర్చున్నారు. మీ ఇద్దరు డబ్బులు గెలుచుకుని ఇక్కడికి వచ్చారు. కానీ గెలుచుకున్న డబ్బులు మీరు ఇక్కడ ఉంచుకోవాలి. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలి అంటే నేను అడిగే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తప్పు చెప్తే కనుక ఇక్కడ నుంచి ఆ డబ్బులు కూడా ఇవ్వను, బయటికి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా కూర్చోరు. గేమ్ క్విట్ చేసి వెళ్ళిపోవాలి వితౌట్ ఎనీ మనీ. సీతాకాంత్, ముందుగా డబ్బులు తక్కువ నీకున్నాయి కాబట్టి నిన్నే క్వశ్చన్ అడుగుతున్నాను. నీ ప్రశ్న, యాంటీ కరప్షన్ బ్యూరో ఏమి తీసుకుంటే ఉద్యోగుల్ని అరెస్ట్ చేస్తుంది? నీ ఆప్షన్స్: ఏ కంచం, బి లంచం. జాగ్రత్తగా ఆలోచించు. ఇది నీ జీవితానికి, ఈ ఆటలో నీ ప్రతిభకి, నీ సామర్థ్యానికి ఇది ఒక పరీక్ష. రెండేంటి చెప్పండి. ఏ కంచం, బి లంచం. సీరియస్ గా ఆలోచించు. మేడం, సి మంచం ఉందా? నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. నువ్వు మాస్టర్ మంచం ఏంటి మాస్టర్? డౌట్ వచ్చింది అడిగి. సరే, నేను లంచానికి వెళ్ళిపోతా. లంచం. సీతాకాంత్, నువ్వు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఏం తెలియదు అసలు. ఎలా తెలుసు నీకు? ఇంత జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది? జనరల్లీ బాగా ప్రిపేర్ అవుతుంటావా? సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యావా? నేనేం అవ్వలేదు. మరి లంచం కంచం లంచం కంచం లంచం కంచం అనుకుని ఎక్కడైతే చెబుదాం అనుకున్నాను. అక్కడ ఆగిందా చెప్పి ఆయన చెప్పేసావా? సూపర్ యార్, కంగ్రాచులేషన్స్. నీ 9,000 నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీ ప్రశ్న, జాగ్రత్తగా విను. 2 ఆప్షన్స్ ఉంటాయి. పద్యం రచించడానికి అవసరమైంది ఏమిటి? ఏ ఛందస్సు, బి తపస్సు. మేడం, విత్ పర్మిషన్ దేవుని తలుచుకోవచ్చా? ఎంతసేపు టైం తీసుకో, నీ ఇష్టం, ఎంత కావాలంటే అంత తీసుకో. ప్లీజ్ స్టంప్ చేకే. ఛందస్సే మేడం, ఛందస్సే. పెన్ను కదా, పెన్ను కదా. నువ్వు తపస్సు చేసావు, నీ తపస్సుకి మెచ్చాను. ఛందస్సు కరెక్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సీతాకాంత్. ఐ లవ్ యు డార్లింగ్. అబ్బా, ఐ విన్ ది మ్యాచ్. థ్యాంక్ యూ మేడం. ఆ శంకు బొమ్మ తీసుకెళ్ళిపోండి. ఒక్క నిమిషం ఆగండి. మీకెందుకు నంది అవార్డు ఇస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది మేడం. ఎగ్జాక్ట్లీ. మీరు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు కాబట్టి మీ ఇద్దరికి నేను గిఫ్ట్లు ఇస్తాను. సీతాకాంత్, నీకు పింక్ పప్పి, అండ్ శశి నీకు ఇస్తున్నాను బేబీ. మీ ఇద్దరికి ఇచ్చినటువంటి ఈ బొమ్మల్లో కొంచెం డబ్బులు ఉన్నాయి. అది కాక నేను మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను. బాబు ఆల్ రైట్ సీతాకాంత్, ముందుగా ఆప్షన్ నీకే. నీకు ఈ పింక్ పప్పి కావాలా, బ్రౌన్ పప్పి కావాలా? దానిలో డబ్బులున్నాయి, దీనిలో డబ్బులున్నాయి. నువ్వు డోంట్ ఓపెన్ నౌ. సీతాకాంత్, చూసుకో పప్పి. ఏ పప్పి కావాలి? పింక్ పప్పి కావాలి. సీతాకాంత్ కి ఈ పప్పి వద్దట. నీకు రెడ్ బేబీ కావాలా, పప్పి కావాలా? ఆలోచించు. అదే కొనుక్కోవచ్చా? అది లేదు, కొనుక్కోవడం లేవు ఇందులో. నీకు లైఫ్ కొన్ని ఆపర్చునిటీస్ వస్తుంది. ఓకే మేడం, ఇదే నాకు కావాలి. ఇది కావాలా? బ్రౌన్ పప్పి కావాలి, పింక్ బేబీ వద్దు. తీసేసుకో. సీతాకాంత్, మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ నీకు. పింక్ బేబీ కావాలా, పింక్ పప్పి కావాలా? పింక్ పప్పీయే కావాలి. షూర్? అదే కావాలి. ఆల్ రైట్, మీ ఇద్దరికి ఈ పింక్ బేబీ వద్దు కదా. దీనిలో ఏముందో చూద్దామా. మీ ఇద్దరు కోల్పోతున్న అమౌంట్ 3,000 రూపాయలు. ఏంటి ఓకే? అంతకంటే ఎక్కువ మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ లెట్స్ సీ. ఇంకొక ఆపర్చునిటీ ఇస్తా. సీతాకాంత్ విత్ 9,000 కాబట్టి సీతాకాంత్ నీకు పింక్ పప్పీ కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? అదిగో అక్కడుంది రాజు, ఇక్కడుంది రాణి. రాజు వెనకాల డబ్బులున్నాయి, రాణి వెనకాల డబ్బులున్నాయి. సీతాకాంత్, ఏది కావాలి నీకు? పప్పి, రాజు, రాణి. ఏంటి మళ్ళీ అదే పింక్ పప్పి పట్టుకుని కూర్చుంటావు? రాజు వద్దు, రాణి వద్దు. బంపర్ ఆఫర్ నీకు వచ్చింది. రాజు కావాలా, రాణి కావాలా, బ్రౌన్ పప్పి కావాలా? రాణి. రాణి కావాలా అనుకున్నా. మొదటి నుంచి వేషాలు ఎక్కువ వేస్తున్నాయి. ఆల్ రైట్. సో పప్పి వద్దన్నాడు, రాణి కావాలనుకుంటున్నాడు శశి. మళ్ళీ ఆలోచించుకో. రాజు కావాలా, బ్రౌన్ పప్పి కావాలా, పింక్ పప్పి కావాలా? పింక్ పప్పి ఏ క్షణాలు వచ్చిందో అది అక్కడి నుంచి జిడ్డుగా అంటి
అక్కడే ఉంది. నువ్వు వదిలేసుకుంటున్నావు 4000 రూపీస్. శశి వదిలేసుకున్నాడు 4000 రూపీస్. పట్టుకోమ్మా. నీకు రాణి నీకు ఏం గెలుచుకున్నావో చూపించేస్తుంది. ఆల్ రైట్, నువ్వు ఏం గెలుచుకుంటున్నావో చూద్దాం అనుకుంటున్నావా, ఏం వదిలేసుకుంటున్నావో చూద్దాం అనుకుంటున్నావా?